గొంతులో చేప ముళ్ళు ఇరుక్కోవటం అనేది సామాన్యంగా మనము చిన్నపిల్లల్లో నెక్స్ట్ మిడిల్ ఏజ్ వృద్ధుల్లో అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తుంటుంటాయండి. ఒకసారి చేప ముళ్ళు గుచ్చుకుంటే అది మింగటం చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఈవెన్ సెలైవా అంటే లాలాజలం కూడా మింగటం కష్టమైపోతుంటుంది. వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అరటిపండు తింటాము, వేడన్నం తింటాము, ఇవన్నీ తిని ప్రయత్నించి చివరికి ఒక రోజు 2-3 రోజుల తర్వాత కానీ డాక్టర్ దగ్గరికి రాదు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన విషయము. ఎందుకంటే చేప ముళ్ళు సుమారు 2 ఇంచెస్ 3 ఇంచెస్ లెంత్ ఉంటుంది. చాలా షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. సో అది గుచ్చుకొని టిష్యూ మొత్తం లోపలికి వెళ్ళిపోయి చిన్న టిప్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంటుంది గొంతులో. సో అందుకని అది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది త్వరగా బయటికి రాదు. సో ఇలా ఫెయిల్ అయిపోయి 2-3 డేస్ తర్వాత హాస్పిటల్కి వస్తే ఆ ఏరియా మొత్తం గొంతులో ఆ చుట్టుపక్కల ఏరియా గుచ్చుకున్న చుట్టుపక్కల ఏరియా మొత్తము వాచిపోయి చీము వచ్చేస్తూ ఉంటుంటుంది. అలాంటి పరిస్థితుల్లో తీయడం కష్టం ఉంటుంది. సో అందుకనే ముళ్ళు గుచ్చుకున్న ఇమ్మీడియట్గా వితిన్ 6 అవర్స్ 12 అవర్స్ కనీసం అదే రోజున 24 అవర్స్ లోపు వస్తే కనుక మనం దాన్ని తీసేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. సో దీన్ని తీయడానికి 2 పద్ధతులు ఉంటాయన్నమాట. ఒకటేంటంటే లోకల్ అనస్థీషియా, అంటే చిన్న 4% జైలికని అనే చిన్న మందు వేస్తే గొంతు మొద్దు బారిపోతుంది. సో దానికి సంబంధించిన పరికరాలు పంపించి ఎండోస్కోప్ ద్వారా తీసేస్తాము. అదే లేట్ అయితే 2-3 రోజులు అయిపోయిన తర్వాత వస్తే కనుక వాళ్ళకి జనరల్ అనస్థీషియా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ టిప్ ఆఫ్ ది బోన్ మనకి కనిపించక ఆ టిష్యూ మొత్తం వాచిపోయి వాళ్ళకి కనిపించకపోయేసరికి అనస్థీషియా ఇచ్చి కట్ చేసి తీయాల్సి వస్తుంది. అదే తొలి దశలో అంటే ఫస్ట్ డేనో 2వ రోజున వచ్చేస్తే కనుక మనం లోకల్ అనస్థీషియాలోనే చాలా తేలిగ్గా తీసేయడం ఈజీగా ఉంటుంది. పేషెంట్ కూడా రికవరీ అవ్వటం అనేది చాలా నార్మల్గా ఈజీగా బయటకు వచ్చేస్తారు.